Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం టుడే గాడ్స్ ప్రామిస్. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్. ది బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 25. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎఫెసీ సంఘమును గూర్చి ఆయా ప్రజలందరిని గూర్చి మాట్లాడుతున్నాడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని సెలవిస్తున్నాడు. వారందరితో కూడా నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. మీరు మీ భార్యలను ప్రేమించుడి అని సెలవిస్తున్నాడు కదా. మరి ఈ లోకంలో మనుషులైనటువంటి వారు, మరి పురుషులు కూడా వారి వారి భార్యలను ప్రేమిస్తూ కుటుంబాన్ని కట్టుకొనుటూ మంచిగా జాగ్రత్తగా చూచుకొనుచు క్షేమముగాను దేవుని దయ కలిగి జీవిస్తున్నారు. మరి దేవునికి లోబడి జీవించిన కుటుంబం గాని, లేదా దేవునికి లోబడి జీవించిన ఆ యొక్క భార్యాభర్తలు గాని వారి కుటుంబం బాగుంటుంది, శాంతి సమాధానాలతో ఉంటుంది. మరి భార్యలను ప్రేమించకుండా తమ ఇష్టానుసారంగా లోకానుసారంగా పాపము చేస్తూ ఈ లోకంలో పురుషులు స్త్రీలు అనేది ఎక్కువైపోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మీ భార్యలను ప్రేమించుడని దేవుడు పురుషులందరికీ తెలియచేస్తున్నాడు. మరి క్రీస్తు సంఘమును ఏ రీతిగా ప్రేమించినో పురుషులైనటువంటి వారు తమ భార్యలను ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఆ యొక్క పరిస్థితులు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, తగాదాలతోనూ ద్వేషించుకుంటూ ఒకరినొకరు హింసించుకుంటూ ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. మరి అలా ఉండకుండా కుటుంబాలను కాపాడుకుంటూ చక్కదిద్దుకుంటూ శాంతి సమాధానంతోనూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి దేవుని యొక్క భయము కలిగి విశ్వాసంలో ఎదుగుదల పొందుకుంటూ దేవునికి ప్రార్థించే వ్యక్తులంగాను ఈ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అను భయభక్తులు కలిగి ఉండాలని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కనుక ఈ వాక్యంను దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభు, ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించమని సెలవిచ్చావు ప్రభా. భార్యాభర్తల మధ్య అన్యోన్య జీవితాన్ని, వారి కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమయు దయను, ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉంటూ నీకు ఇష్టమైన రీతిగా నీ యందు భయభక్తులు కలిగి జీవించే అట్టి కృపా కాపుదల ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని, నీ విశ్వాస జీవితంలోనూ ఎదుగుదల పొందుకుంటూ నిన్నే ఆరాధించే బిడ్డలుగా ఉంచేలాగున సహాయము దయచేయమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.